హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్విక్ కిచెన్ బ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి దోసకాయ టొమాటో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా 5 minutesలో ఈ పప్పు అనేది చేసుకోవచ్చు. దోశలోకి, పూరీలోకి, అలానే అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ముందుగా అయితే ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు అయితే వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అయితే 2 కప్పుల దోసకాయ ముక్కలు, 1 కప్పు టొమాటో ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు, పసుపు యాడ్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత దోసకాయ ముక్కలు అనేది కొన్ని తీసి పక్కన పెట్టుకొని మొత్తం మంచిగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలానే దాంట్లోకి కారం, అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత పప్పులోకి అయితే యాడ్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొంచెం వాటర్, అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ పప్పు రెడీ అయిపోతుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.